హలో గైస్, ఎస్ఎస్సి పాస్వర్డ్ మర్చిపోతే ఎలా చేంజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. గూగుల్లో ఎస్ఎస్సి జీఓవి అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసినా సరిపోతుంది. మీరు ఈ పేజీకి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇప్పుడు లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. మీరు దాన్ని అలానే ఉంచి కింద కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ డేట్ ఉందో అదే డేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ యొక్క 10th క్లాస్ బోర్డ్ నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాదాపు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. అలానే తెలంగాణ వాళ్ళకైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని ఉంటుంది. 10th బోర్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి, లేదా మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేసి పక్కన వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వ్యాలిడేటెడ్ అని వస్తుంది. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ వచ్చేసి అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. అలానే అప్పర్ కేస్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్ అంటే స్మాల్ లెటర్స్, అలానే నెంబర్, దానితో పాటు స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ అంటే యాష్, @ అలా. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా కొత్త పాస్వర్డ్ రాజు @123 అని ఇచ్చాను. ఇందులో ఆర్ అనేది క్యాపిటల్, ఏజేయు అనేది స్మాల్, @ అనేది స్పెషల్ క్యారెక్టర్, అలానే 123 అనేది నెంబర్. ఇలా అన్ని కవర్ అయ్యేలా ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఇదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోతుంది. ఒకవేళ మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోయి మీ యొక్క ఈమెయిల్ లేదా మొబైల్ నెంబరు పనిచేయకపోతే ఎలా పాస్వర్డ్ చేంజ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు కింద ఆన్సర్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ నేమ్ ఉన్న దగ్గర మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఎలా ఉందో ఆ విధంగా మీ యొక్క నేమ్ని ఎంటర్ చేయండి. అలానే మదర్స్ నేమ్ కూడా 10th మెమోలో ఎలా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. మెట్రికులేషన్ 10th క్లాస్ రోల్ నెంబర్ అంటే మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎస్ఎస్సి మెమోలో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు 2 సెక్యూరిటీ క్వశ్చన్స్ క్రియేట్ చేసుకొని ఉంటారు కదా. ఇప్పుడు ఆ 2 సెక్యూరిటీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ 1 అని ఉంది కదా, మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అప్పుడు సెక్యూరిటీ క్వశ్చన్ 1 ఏది సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు అదే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన ఆన్సర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సెక్యూరిటీ క్వశ్చన్ 2 కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కొత్త పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే పాస్వర్డ్ని కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.